ఈరోజు మా ఫ్రెండ్స్ మేము మొక్కజొన్న చేలు ఉన్నాయి మాకు. మొక్కజొన్న కండ్లు ఎరగ తీసుకుని కాల్చుకుని మేము తిందాం అనుకుంటున్నాం. అందుకని మొక్కజొన్న కండ్లని ఎరగదీస్తున్నాం. దానికి పొలంలో నొప్పి అంటించారు. ఇలా తీసేసిన తర్వాత కొన్ని రేఖల్ని పక్కన పెట్టుకుంటాం. అప్పుడైతే కండి పూర్తిగా కాలటానికి బాగుంటుంది. ఈ టంపటేసిన కండ్లు మంచి రుచిగా టేస్ట్గా ఉంటాయి. అవి మళ్ళీ కాలితే ఎంతో టేస్ట్గా ఉంటాయి. ఇలా తీసుకుని వీటిని ఆ నొప్పుల మీద కాల్చుకోవాలి. అదేంటి అది మొత్తం తీసేసావా? మా ఫ్రెండ్ తెలియకుండా ఒక మొక్కజొన్న పత్తి మొత్తంగా తీసేశారు. ఇది చిన్న కండే ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీనికాడ మేము కాల్చుకుని తింటాం. పొలాన్ని ఒకసారి చేసి పంటిన తర్వాత బాగా మీద పైన పెడితే కాలుతాయి. ఇది ఎంటుకుంటే గడ్డి పెట్టి ఇక్కడ పెడుతున్నా చూడు. అందుకని బయట పెట్టి మనం తిప్పుకుంటా బాగుంది. పెట్టేసి తర్వాత ఫ్రెండ్స్ చూశారు కదా, కండ్లు తయారైపోయినాయి, కావటానికి సిద్ధమైపోయినాయి, తినటానికి సిద్ధమైనవి, కాలిపోయినాయి. ఇప్పుడు మా ఫ్రెండ్ జీవరత్నం అశోక్ వస్తారు. ఇప్పుడు ఒక చిన్న కండి నాకు చెప్పాను కదా, జీవరత్నం దాన్ని తినేసాడు. టేస్ట్గా ఉందన్నాడు తినటం వల్ల. అడిగాను ఎలా ఉంది జీవరత్నం అని. రుచిగా ఉంది, తీగా ఉంది, కాల్చడం వల్ల టేస్ట్ వచ్చిందన్నాడు. ఇప్పుడు ఇందాక తీసిన ఈ రేఖల్ని మనం ఇప్పుడు ఉపయోగించుకుంటాం. ఎలాగంటే వేడివేడిగా ఉంటుంది కాబట్టి. కన్ను కాలకుండా తీస్తున్నావు కాబట్టి ఇంకా కాలాలని నేను చెబుతున్నా. లేదు ఇది తీయటానికి బాగా మంటల్లో ఉంటుంది కాబట్టి, నొప్పులు ఉంటాయి కాబట్టి ఈ పుల్ల ఒకటి ఉపయోగించుకుంటున్నాను. ఆ చెక్కకి మంట రాకుండా ఉండటం కోసం. తర్వాత ఈ రేకులు తీసి పక్కన పెట్టాం కాబట్టి ఈ రేకులతో దాన్ని పట్టుకోవడానికి ఉపయోగించుకుంటాం. ఒక్క కండి మాత్రమే సిద్ధమైంది, తినడానికి కాలిపోయింది. ఇంకొక కండి కాలుతుంది. చూడండి ఫ్రెండ్, ఈ పొత్తు చక్కగా కాలిపోయింది. తినడానికి మీ ఊళ్ళో ఏమంటారు కామెంట్ చేయండి అంటుంది. ఏం బాగుంది ఫ్రెండ్, చాలా చక్కగా ఉడికిపోయినాయి, మంచి రుచిగా ఉండే ఫ్రెండ్, తీగా ఉంది. ఇలా వేసిన కండ్లు రుచి ఎక్కువ వస్తాయి, తీపి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మేము ఫ్రెండ్స్ కాడ షేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దీంతోనే పట్టు కాలుతుంది. ఓకే.